ఎవ్రీవన్, ఈరోజు చిట్లం పొడి ఎలా చేయాలో తెలుసుకుందాము. నేను ఒక షెఫ్ దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది. బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అదే జార్లో పుట్నాలు వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇక్కడ పుట్నాల క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి, కొబ్బరి తక్కువగా ఉండాలి. గుప్పడన్ని వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకొని 10 నుంచి 12 కరివేపాకు రెమ్మలు తీసుకొని రిల్లి మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసి దోరగా వేగినాక కోర్సుగా గ్రైండ్ చేసిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని కలుపుతూ వేయించాలి, లేకపోతే అడుగంటుతుంది. మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి, లేకపోతే చిట్లం పొడి టేస్ట్ బాగుండదు, పచ్చి వాసన వస్తుంది వెల్లుల్లి కరివేపాకుది. కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పొడి వేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్నాల పొడి వేశాక ఎండు కొబ్బరి పొడి వేసి, ఇక్కడ మీరు కావాలంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. సాల్ట్, కారం తక్కువ ఉంటే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి లేదా ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అప్ టు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, చిట్లం పొడి రెడీ అయింది. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు చిట్లం పొడి, పెరుగు, ఉల్లిగడ్డలు వేసుకొని చపాతీతో, జొన్న రొట్టెతో తింటే టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా చిట్లం పొడి వేసి ఆయిల్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పొడి ఇడ్లీ, దోశ, ఉప్మాకి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.